గొడుగు వర్షం కథ. ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో రామయ్య అనే రైతు జీవించేవాడు. ఆయనకు పొలముంది, కాని వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో పంటలు ఎండిపోయేవి. రామయ్య ప్రతిరోజూ ఆకాశం వైపు చూసి, ఎప్పుడో వాన కురవాలి, నా పంటలు బతకాలి అని ఆశపడేవాడు. ఒకరోజు ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. గ్రామం అంతా ఆనందంతో ఉప్పొంగింది. చిన్న పిల్లలు బయటకు పరిగెత్తి వానలో తడవాలని సిద్ధమయ్యారు. కాని వింతగా వర్షం నీరు కురవలేదు. దాని బదులు గొడుగులు వర్షంలా కురవడం మొదలైంది. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరిసే గొడుగులు ఆకాశం నుండి కురవసాగాయి. గ్రామస్థులు ఆశ్చర్యపోయి ఒక్కొక్కరు ఒక గొడుగు తీసుకుని తెరిచారు. అందరి చేతుల్లో రంగురంగుల గొడుగులు కనిపించాయి. రామయ్య తన గొడుగును తెరిచాడు. ఆ గొడుగులో నుంచి చినుకుల్లా నీరు జారిపడుతూ అతని పొలానికి చేరింది. వింతగా ఆ నీరు పంటలకు జీవం పోసి పచ్చగా మారింది. గ్రామం మొత్తం పంటలు మళ్లీ పూసి పండాయి. ఆ రోజు నుండి ఆ పల్లె ప్రజలు గొడుగు వర్షం అనే అద్భుతాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. అది వారికి ఒక సందేశం ఇచ్చింది: ప్రకృతి ఎప్పుడూ ఆశ్చర్యాలు చేస్తుంది. మనం ఓర్పుతో ఎదురుచూస్తే ఆశలు తప్పక నెరవేరుతాయి.